తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది? ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటది? ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా! మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి. ఆయన్నే జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. మరి 2025వ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనేది డీటెయిల్‌గా తెలుసుకుందాం. గురుగారే చెప్తారు. గురుగారు. సింహరాశి సంబంధించి సింహరాశికి అధిపతి రవి. అష్టమ శని సంచారం ప్రారంభమవుతుంది మనకి 29 మార్చి నుంచి, అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అనుకోండి. అష్టమ శని సంచారం ప్రారంభమవుతుంది. కొంచెము సింహరాశి అన్ని రంగాల వారికి కూడా కష్టంతో కూడినటువంటి పురోగతి మనకు కనపడుతుంది. అంటే ప్రతి విషయంలో కూడా కష్టపడితే కానీ మంచి ఫలితం రావడానికి అవకాశం తక్కువ. అందుకోసమని కొంచెం గత 2-3 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కొంచెం మీ సమయాన్ని ఎక్కువ వెచ్చించాలి. మీరు ఏదైతే ఫలితాన్ని పొందామని ఒక పని అనుకున్నారో ఆ పని మీద శ్రద్ధ అవసరము, జాగ్రత్త అవసరము, దృష్టి కేంద్రీకరణ అవసరం. అవుతుందిలే అని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఇక విద్యార్థులకు సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యి మార్చి వరకు ఉంటారు. అంటే ఏప్రిల్ 1 తర్వాత ఏదైతే ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఏ క్లాసులో అయినా మీరేం చేస్తారంటే కొంచెం గట్టిగా కష్టపడండి. కష్టపడడం వల్ల మీరు అద్భుతమైనటువంటి పురోగతిని సాధించవచ్చు, మంచి విజయాలు. ఉద్యోగస్తులకు సంబంధించి తప్పనిసరిగా మీ మేనేజ్మెంట్ నుంచి, ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారో అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి బాగా ఉంటుంది. అంటే మీరు ఎంత కష్టపడ్డా కానీ ఏదో చేయలేదు, ఇంతేనా చేసింది అని రివార్డు రావాల్సినటువంటి స్థానంలో ఏదో కొంత ఇబ్బందులు రావడానికి, దానివల్ల మానసిక సంఘర్షణకి గురవడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం చేసే పనిలో శ్రద్ధ, అలాగే మీరు చేస్తున్నది మీ మేనేజ్మెంట్కో అలాగే మీ పై అధికారికో తెలిసేలా చేయండి. మీరు చేయటం వల్ల మంచి అభివృద్ధి కొనసాగుతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగస్తులు మీకు సంబంధించిన విషయాలే మాట్లాడండి, పక్క వాళ్ళ విషయాల్లో కలగజేసుకోవద్దు. అలాగే ఎవరో ఏదో సలహా ఇచ్చారని ఉద్యోగం మారదామనో, ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్దామనో, విదేశాలకు ప్రయాణం చేద్దామనో ఎవరి సలహా మేరకు మీరు పరిగెట్టద్దు. మీరు చక్కగా ప్రణాళిక వేసుకొని ఇది తప్పనిసరిగా నేను సాధిస్తాను అని ఒక మంచి ఉద్దేశంలోకి వచ్చాక, నిర్ణయానికి వచ్చాక మీరు గనక ముందుకు వెళ్ళినట్లయితే గనక సింహరాశి వారికి ఉద్యోగంలో ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఇంకా వ్యాపారస్తులకు సంబంధించి ఈ యొక్క ఎవరైతే చిట్ ఫండ్, ఫైనాన్సు, అలాగే షేర్ మార్కెట్, అంటే కష్టపడకుండా డబ్బు సంపాదించి ఇన్నాళ్ళు బాగా ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా వచ్చి అలా మాయమైపోతాయి డబ్బులు. కాబట్టి ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కొంచెం ఈజీ మనీకి పరిగెట్టే లోకం ఏదైతే ఉందో ఆ లోకం అంతా కొంచెం కళ్ళు తెరవండి, జాగ్రత్తగా ఉండండి, ధన నష్టం కాకుండా చూసుకోండి. అలాగే ఏది కొన్నా సరే, గృహం కానివ్వండి, స్థలాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, 1-2 సార్లు ఆలోచించుకొని వాటినంతా పరిశీలించుకున్నాక జాగ్రత్తగా కొనకపోతే కనుక విభేదాలకి లోనవడానికి అవకాశం ఉంది. ధనం పోయే దరిద్రం పట్టే అన్న సామెతలాగా ధనము పోతుంది, తద్వారా విభేదాలు వస్తాయి. అయితే ఎప్పటి నుంచో కోర్టు ఇబ్బందులు, తగాదాలు ఎదుర్కొన్న వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా 100% కోర్టు సంబంధించినటువంటి ఈ యొక్క తగాదాలకు సంబంధించినటువంటి వ్యాజ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బయటపడిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇక చాలా ముఖ్యమైన విషయం, అందరూ సంతోషించే విషయం, ఎవరైతే రుణగ్రస్తులై ఉన్నారో, అప్పు చేసి ఉన్నారో, అప్పులు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయో, చేసి ఉన్నాము, ఏది 29 మార్చి వరకు కూడా తప్పనిసరిగా ఈ సంవత్సరం అప్పులు తీరుస్తారండి. తప్పనిసరిగా రుణ బాధలు తొలగిపోతాయి. అంటే ధనం మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఆదాయం విషయానికి వచ్చేసరికి 4-5 మార్గాల ద్వారా ఆదాయం సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళు ఒక్కటే ఆదాయం వచ్చేవాళ్ళు 2-3 రకాలైనటువంటి ఆదాయం, అంటే మనకు అవకాశాలు వస్తాయి.
2-3 రకాల ఆదాయం కూడా సమకూరుతుంది. కాకపోతే దీనికి దానికి సరిపోతుంది. అంటే ఏదైతే రుణ బాధలు ఉన్నాయో దానికి సంబంధించి అవి తీర్చడానికి సంబంధించిన ఆదాయం 2-3 మార్గాల్లో మనకు వస్తుంది. తద్వారా రుణ బాధలు తొలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాజకీయ రంగం వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వెన్నుపోటుదారులు ఎక్కువగా ఉంటారు. మీతో సహచర్యంతో సన్నిహితంగా ఉండేవాళ్లే తప్పనిసరిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సినిమా రంగం వాళ్ళు కానివ్వండి, కళారంగం వాళ్ళు కానివ్వండి, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం అహంకారంతోనో, కోపంతోనో, లేదా ఆవేశంతోనో, నాకేంటి అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతోనో ఈ సంవత్సరం సంచరించినట్లయితే కొన్ని అవమానాలు ఎదుర్కోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సినీ కళారంగం వాళ్ళు, అలాగే ఈ సంగీతం అలాంటి రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇంకా స్త్రీలకు సంబంధించి ఈ యొక్క సింహరాశి సంబంధించి భర్తతో కావలసినటువంటి సౌఖ్యాన్ని పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో సౌఖ్యాన్ని పొందుతారు. పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో, ఒకవేళ లేని స్త్రీలు ఉన్నారో, ఈ సంవత్సరం కనుక మే నుంచి కొత్త వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాన్ని కనుక తీసుకున్నట్లయితే అత్యంత శుభ పరిణామాలు పొందవచ్చు. ముఖ్యంగా ఫుడ్ కానివ్వండి, వస్త్రం కానివ్వండి, తెలుపు రంగు కలిగినటువంటి వ్యాపారాలు. అంటే ఇప్పుడు వస్త్ర వ్యాపారం అంటే తెలుపు సంబంధించిన రకరకాల రంగులు ఉన్నప్పటికీ పత్తి అది వచ్చే కాటన్ మాత్రం తెలుపే. అలాగే పాలకు సంబంధించిన వృత్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ యొక్క ఐస్ క్రీమ్ పార్లర్స్ కానీ అటువంటి వ్యాపారాలు, బేకరీస్ కానివ్వండి, అలాగే హోటల్స్ కానివ్వండి, ఎవరైతే స్త్రీలు ప్రారంభిస్తారో ఈ సంవత్సరం, అంటే స్త్రీల పేరు మీద భర్తలు ప్రారంభించినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. చాలా ఆశాజనకంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చేసరికి కొంత రాహువు యొక్క ప్రాబ్లం వల్ల, రాహువు యొక్క దృష్టి వల్ల కొన్ని యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది. ప్రయాణం విషయంలో శ్రద్ధ, అర్ధరాత్రి ప్రయాణాలు చేయవద్దు. కార్లు కానీ బస్సుల్లో కానీ ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అవసరం ఉంటేనే, ముఖ్యమైన పని ఉంటేనే ప్రయాణాలు పెట్టుకోండి. అనవసరంగా యాత్రలు చేయటం, విహారయాత్రలు చేయటం ఇటువంటివి మానుకోండి. అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించి, పిల్లలకు సంబంధించి ఎప్పటి నుంచో ఉద్యోగం రాకపోతేనో, విదేశీ యోగం పొందలేకపోతేనో, వివాహం కాకపోతేనో, సంతానం కలగకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి. అటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో మీ పిల్లల అభివృద్ధిని కళ్ళారా చూస్తారండి ఈ సంవత్సరం. అన్ని రంగాల్లో ఉన్నటువంటి మీ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. కాబట్టి మంచి ప్రణాళికతో, మంచి సలహాతో మీ పిల్లల్ని కూడా ఒక సరైన మార్గంలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయండి. అయితే ఓవరాల్గా చాలా బాగుండి కొన్ని రంగాల్లో బాలేనప్పటికీ ఈ యొక్క సింహరాశి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూర్యారాధన బాగా చేయాలి. అలాగే ఈశ్వరారాధన కూడా చేయాలి. ఇక్కడ అష్టమశని సంచారం కాబట్టి ఈశ్వరారాధనతో శనేశ్వరుని యొక్క బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. సూర్యారాధనతో శక్తి పొందవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ చేయండి, సూర్యాష్టకం పారాయణ చేయండి, సూర్య కవచం పారాయణ చేయొచ్చు. అలాగే సూర్య దేవాలయాలు సందర్శనం చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. తద్వారా శారీరక మానసిక రుగ్మతల నుంచి బయటపడటమే కాకుండా అభ్యున్నతిని పొందవచ్చు. శుభం భూయాత్. అద్భుతంగా చెప్పారు గురువు గారు. సో సింహరాశి వారికి కూడా ఇందాక గురువుగారితో మాట్లాడినప్పుడు వృషభ రాశి గురించి ఏదైతే చెప్పారో అదే కొంచెం జాగ్రత్త. ఓకే, బయటికి వెళ్ళేటప్పుడు మీ సొంత డ్రైవింగ్లో మీకు ఎందుకు రాత్రి ప్రయాణాలు కూడా వద్దన్నారు కాబట్టి అది కూడా అవాయిడ్ చేయండి. చాలా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. ఒకవేళ ఇంకా పర్సనల్గా మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇంకేమైనా పరిహారాల గురించి మాట్లాడాలనుకున్నా కూడా కింద కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేస్తే గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి కలిసి అప్పుడు మీరు జాతకం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.